హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మీరు క్షేమమే కదూ? మీరు క్షేమంగా ఉండాలని, అన్ని విషయాల్లో దినదినము వర్ధిల్లుచూ ఉండాలని మీకోసం మానక ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు కూడా మీకు గొప్ప నిరీక్షణను, ఆశీర్వాదాన్ని కలుగు చేయాలనే ప్రార్థన నిండిన హృదయాలతో ఈ సందేశాలు మీకు అందిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ సందేశము కొరకు ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాటను మీ ముందు ఉంచుతున్నాను. ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాట, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్న మాటలు. అబ్రాము జీవితంలో ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో మనము దేవుని వాక్యంలో చూడగలం. 12వ అధ్యాయంలోనే దేవుడు అబ్రామును ఆశీర్వదించిన సంగతులు మనం చాలా వివరంగా చదువుకుంటాం. ఇప్పుడు మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని. ఆ ముందు వచనంలో నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితముగా ఉండుము అన్నాడు. నా సన్నిధిలో నీవు నడుచుచు అంటే నా సన్నిధిలో నీవు నా చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ బ్రతుకుతూ నిందారహితుడుగా ఉండుము అన్నాడు. ఆ తరువాత నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అన్నాడు. ప్రియులారా, అబ్రాము జీవితాన్ని మనం చూసినప్పుడు అలాంటి జీవిత స్థితి అబ్రాము జీవితంలో కనిపిస్తుంది. నిందారహితుడిగా జీవించిన స్థితి అబ్రాము జీవితంలో మనం చూడగలం. అబ్రామును దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించడమే కాదు, ఆయన ఇంకా అనేక మందికి ఆశీర్వాద కారణమయ్యాడు. ఆయన బ్రతికొండగా అనేక మందికి ఆశీర్వాద కారణమయ్యాడు. ఆయన మరణించిన తర్వాత కూడా అనేక మందికి ఆశీర్వాద కారణమయ్యాడు. అది అబ్రాము జీవితంలో గొప్ప విశేషం. మనం బ్రతికొండగా ఎవరికైనా ఒక 10 మందికి సహాయం చేయగలమేమో, కానీ మనం మరణించిన తరువాత కూడా మనం ఆశీర్వాద కారణంగా ఉండగలగడం అనేది కొంతమందికే సాధ్యము. కొంతమందే అలాంటి ఆశీర్వాద స్థితిని పొందుకుంటారు. అలాంటి ఆశీర్వాద స్థితి అబ్రహాములో చూస్తాం. అందుకనే దేవుడు ఆయన ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని. ఈ మాటలు దేవుడు అబ్రహాము కొరకు మాత్రమే కాదు, నిజంగా అబ్రాము వలె మనము నిందారహితమైన జీవితం జీవిస్తూ దేవుని సన్నిధిలో బ్రతికితే అబ్రామును ఆశీర్వదించిన దేవుడే మన దేవుడు కూడా. ఆయన పక్షపాతి కాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. అవర్ గాడ్ ఈజ్ నాట్ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ఆయన పక్షపాతి కాడు కనుక ఆయన అబ్రామును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించగలడు. ఆయన సన్నిధిలో నిందారహితముగా బ్రతికే స్థితి మనకుంటే తప్పక అలాంటి ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఆ అధ్యాయంలోనే తర్వాత అబ్రాముగా ఉన్న ఆయనను దేవుడు అబ్రహాముగా ఆశీర్వదించాడు. అలాగే సారాయిగా ఉన్న ఆ అబ్రహాము భార్యను సారాగా ఆశీర్వదించాడు. ప్రియులారా, గమనించాలి, ఆ తర్వాత గొప్ప నిబంధన అబ్రహాము జీవితంలో దేవుడు చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఈ దినాన్ని నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అనే మాట అబ్రహాముకు దేవుడు తెలియచేసినట్లుగా నీకు కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. అయితే మనము నిందారహితముగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఎంతగా దేవుని సన్నిధిలో నిందారహితముగా అబ్రహాం బ్రతికాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, దేవుడట వారి దేవుడను అనిపించుకొనుటకు సిగ్గుపడలేదు. నేను అబ్రహాము దేవుడను అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. ఎంత గొప్ప విశ్వాస స్థితిని దేవుని సన్నిధిలో కనుపరిచాడు అబ్రహాము. దేవుడు చాలాసార్లు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని దేవుడు అలా కనుపరుచుకున్నాడు, అలాగూ తెలియపరుచుకున్నాడు. అబ్రహాము పేరుతో అబ్రహాము దేవుడునని దేవుడు చెప్పుకోవడం ఎంత ఆధిక్యత, ఎంత ఆశీర్వాదకరం. అలాంటి ఆశీర్వాదం దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలంటే
ఆయన సన్నిధిలో నిందారహితమైన జీవితం, నా సన్నిధిలో నిందారహితుడిగా నువ్వు నడిచినట్లయితే ఇదిగో నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను, నీతో నిబంధన చేస్తానని వాగ్దానం చేశాడు. ఈ దినాన్ని ప్రియమైన విశ్వాసి, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఒక నిర్ణయం చేసుకుందాం. దేవా, నీ సన్నిధిలో నీ వాక్యాన్ని నేను వింటున్నాను, నేర్చుకుంటున్నాను. వాక్యం తెలుసుకునే కొలది ఇంకా ఇంకా వాక్యానుసారంగా బ్రతికి నిందారహితముగా జీవించి నీ సన్నిధిలో నిలవబడతాను. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నన్ను కూడా ఆశీర్వదించు ప్రభువా. అత్యధికమైన ఆశీర్వాదం నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేయి. తప్పక దేవుడు పక్షపాతి కాడు గనక నీకు కూడా అలాంటి ఆశీర్వాదం ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదమునిచ్చి దేవుడు నిన్ను దీవించునుగాక. అలాంటి ఆశీర్వాదము పొందగలుగునట్లుగా నిందారహితముగా నీవు దేవుని సన్నిధిలో నడుచుదువుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, ఈ సమయంలో నీ మాటలు విన్నాం. అబ్రాము వలె మేము కూడా నిందారహితముగా బ్రతికి అబ్రహాము మారినట్లు మేము కూడా మా జీవితాలు అలాంటి ఉన్నతమైన ఆశీర్వాద స్థితిని పొందుకోగలిగేటట్లుగా ఈ మాటలు విన్న వారందరూ మేమందరం ఆశీర్వదించబడగలిగేటట్లుగా సహాయం చేయమని, అట్టి స్థితి విన్నవారందరికీ మాకందరికీ దయచేయమని, అలాగే ప్రభా ఈ బిడ్డల జీవితాల్లో వారి సమస్యలలో వారి అవసరతల్లో మీ సహాయం దయచేసి నీ కృపను విస్తరింపచేయమని యేసునామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.